హలో అందరికీ, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. బెతెల్ ట్విన్స్ స్కూల్లో అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీకు అర్థమైపోయే ఉంటుంది. బుక్స్కి కవర్స్ వేస్తున్నామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. మన బెతెల్ ట్విన్స్ బుక్స్ కవర్స్ వేస్తున్నాం. అండ్ ఫస్ట్ మీ అందరికీ చెప్తుంది ఏంటంటే, మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుందన్నమాట. సో మన బెతెల్ ట్విన్స్ బుక్స్ అయితే మేము తీసేసుకున్నాం. ఫస్ట్ క్లాస్ బుక్స్ అండి. ఇవి చూడండి, నోట్ బుక్స్ అన్నమాట. టెక్స్ట్ బుక్స్ వచ్చేసి 7 ఇచ్చారు. అండ్ నోట్ బుక్స్ వచ్చేసి ఈచ్ వన్ ఒక 10 ఓకే 26 ఇచ్చారండి. టోటల్గా 32 ఇచ్చారు. ఫస్ట్ క్లాస్ బుక్స్ 32 బుక్స్ ఈచ్ వన్. అసలు బ్యాగ్స్ ఎలా పడతాయండి? 32 బుక్స్కి బ్యాగ్స్ ఎలా పడతాయో నాకైతే అర్థం కావట్లేదండి. సో ఫస్ట్ నేను జాన్ బాబు అయితే మేము ప్రిపేర్ అయిపోయాం, మేమిద్దరం వేసేద్దామని. బట్ మా వల్ల కాలేదు. అయితే అన్నయ్య వదిన వచ్చారనమాట. అన్నయ్య వదిన వాళ్ళు ఆరాధనకి వెళ్ళి వచ్చారు. ఈలోపు మేము స్టార్ట్ చేసేలోపు వదిన పిల్లలకి అన్నం పెడుతున్నారు. అన్నయ్య కూడా చేస్తున్నాడు, అన్నయ్యతో పాటు మేము. బుక్స్కి ఎప్పుడైనా సరే కవర్స్ పైన కవర్ చేస్తున్నట్లయితే ప్రొటెక్షన్ అన్నమాట. టెక్స్ట్ బుక్స్ కానీ అండ్ నోట్ బుక్స్ కానీ బాగుంటాయి. అందుకని చెప్పి మన ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఇవి వస్తున్నాయి. కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి అంత నో నీడ్, బట్ స్కూల్ పిల్లలకి మాత్రం మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాలి. నేను కాకినాడలో ఉండేటప్పుడు అయితే నేను ఒక్కదాన్నే వేసుకునేదాన్ని అండి. నాకు అంత కష్టం అయితే అనిపించేది కాదు. 2 బుక్స్ నేనే వేసేదాన్ని. కానీ డెఫినెట్గా ఒక 1 అవర్లో అయిపోతుందేమో అనుకున్నాం. బట్ సండే కదా అని చెప్పి మేము ఆరాధన అయిన తర్వాత స్టార్ట్ చేసాం. భోజనం చేసేసాం అందరం. ఎగ్జాక్ట్గా 2 అవుతుంది టైము. 2కి మేము స్టార్ట్ చేసామండి. ఒక 1 అవర్లో అయిపోతుందని అనుకున్నాం. చాలా కష్టంగా అయ్యిందండి. అది అయిన తర్వాత తెలిసింది కష్టంగా అవుతుందని. అన్నయ్య కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అంటే లాస్ట్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనమాట. లాస్ట్ ప్రాజెక్ట్ వర్క్ కూడా కవర్ చేసేస్తున్నా అన్నయ్య అని చెప్పేసరికి అన్నయ్య మళ్ళీ పిన్ అవుట్ చేస్తున్నాడు అనమాట. పిన్ అవుట్ చేసేసి మళ్ళీ ఓన్లీ పైన ఉన్న అట్టకు మాత్రమే వేస్తున్నాడు అనమాట. వదిన ఒక పక్క పిల్లలకి ఈలోపు ఫుడ్ తినిపిస్తుంది. ప్రత్యక్ష చూడండి, బనానా తింటున్నాడు. వాడికి ఆల్రెడీ చర్చిలో భోజనాలు తినేసాము. చర్చిలో పెట్టారనమాట. ఎవ్రీ ఫస్ట్ సండే చర్చ్లోనే భోజనాలు నాన్నగారు పెడుతున్నారు. అయితే మేము చర్చ్లోనే తినేసాం. వదిన వాళ్ళు మాత్రం పిల్లలకు పెడుతున్నారు. నేనైతే చూపిస్తున్నాను చూడండి. భాష్యానికి సంబంధించిన బుక్స్ కవర్స్ అయితే నాకు లాస్ట్ టైం తీసుకున్నవి మిగిలినాయి అన్నమాట. అవి ఎందుకు వేస్ట్ చేయడం, వేసేద్దామని చెప్పి చూపిస్తున్నాను. బట్ ఇవి వేరేగా అవి వేరేగా అయిపోతాయని చెప్పి వేయలేదండి. కానీ నాకైతే నచ్చాయి లాస్ట్ టైం భాష్యం స్కూల్వి. ఎందుకంటే సెట్ వైజ్ ఇచ్చేస్తారనమాట. ఎన్ని బుక్సో అన్ని కవర్స్ అన్నమాట. ఇంకా మనం సెపరేట్గా తీసుకోకర్లేదు. కానీ ఇక్కడ మాత్రం స్కూల్లో ఇవ్వలేదు. కవర్స్ మేమే వేరేగా తీసుకున్నామండి. అలా కుటుంబంలో ముచ్చట్లు ఆడుకుంటూ వేస్తున్నారండి. మా అన్నయ్యకి అండ్ జాన్ బాబుకి మేనమామ కదా, సో వాళ్ళిద్దరూ పంచ డైలాగ్స్ మామూలుగా వేసుకోవట్లేదండి. ఇది చూడండి, లడ్డు అన్నయ్య చిన్న కూతురు వీడున్నాడే. ఈలోపు ఫస్ట్ ఒక రీల్ అయిపోయింది. ఆ చిన్నపిల్ల చేతిలో చూడండి రీల్ కనిపిస్తుందా మీకు? ఒక గొట్టం టైప్లో, ఆ పైపు టైప్లో ఉన్న రీల్ అంతా అయిపోయిందండి ఫస్ట్ టర్మ్ బుక్స్కి. ఆ గ్యాప్లో మేము కాసేపు రిలాక్స్ అవుతున్నాం. మళ్ళీ తీసుకురావడానికి వెళ్ళారు.
ఈలోపు పిల్లలందరూ కాసేపు రిలాక్స్ అవుతున్నారు. అండ్ దట్టు నేను కూడా వేసి ఉన్నాం కదా అని చెప్పి రిలాక్స్ అవుతూ కూర్చొని ఉండిపోయామన్నమాట. మళ్ళీ రీల్ తీసుకొని వచ్చారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ వేస్తున్నాం చూడండి. అంతమంది అన్ని చేసినా సరే చాలా కష్టమైందండి. నేను టైం అయితే ఇప్పుడు చెప్పను, లాస్ట్లో మీకు చెప్తానండి ఎంత టైం పట్టిందో. బేతెలు చూసారా, మా అమ్మ తలకి నూనె పెడుతుంది. బేతెలు మాత్రం అట్లు వేయటానికి రాలేదు. ఎంతైనా ఒకప్పుడు మన చిన్నప్పుడు రోజులే బాగుంటాయండి. ఎందుకంటే అప్పట్లో మనం బుక్స్కి మ్యాక్సిమం న్యూస్ పేపర్లు కూడా కవర్ చేసేవారు. మీలో ఎంతమంది న్యూస్ పేపర్లు కవర్ చేశారో కామెంట్ చేయండి. ఈలోపు మన ఫ్రెండ్స్ అందరూ చూసారా ఏం చేశారో. బేతెల్ ట్విన్స్ అండ్ అన్నయ్య పిల్లలు కలిపి పుష్ప 2లో సాంగ్కి స్టెప్పులు వేస్తున్నారు చూడండి. ఆ బొడ్డుది చూడండి, అన్నయ్య వాళ్ళ చిన్నదన్నమాట. బ్లూటూత్ పట్టుకొని దాని హడావిడి ఎక్కువైపోయింది. నేను బేతెల్ ట్విన్స్ మాత్రమే ఇంట్లో వేసుకునేవారం లాస్ట్ ఇయర్. ఇప్పుడేమో ఇంతమంది వేసేసరికి ఇంకా ఎందుకు వచ్చిందిలే అని చెప్పి నేను లాంగ్ వీడియో తీసేద్దామని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యి వీడియో కూడా షూట్ చేయమని చెప్పాను అనమాట. ఓకే, మళ్ళీ ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ చేసామండి. ఇప్పటికీ కూడా ఇంకా ఒక్కరి బుక్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఒకరివి టెక్స్ట్ బుక్స్ మాత్రమే అయినాయి. ఇంకా నోట్బుక్స్ చూసారా, ఇంకా నోట్బుక్స్ ఉన్నాయి. అదిగోండి టీమ్ మెంబర్స్ అంతమంది, మ్యాక్సిమం 5 మెంబర్స్ వేస్తున్నాం. బేతెల్ ట్విన్స్ అయితే బయట ఆడుతున్నారు. అన్నయ్య పిల్లలు బేతెల్ ట్విన్స్ కూడా బయట ఆడేస్తున్నారు. మనకి సండే కదా దొరికింది ఛాన్స్ అని చెప్పి వాళ్ళు. నిజానికి చిన్నప్పుడు మన అట్టలు మనమే వేసుకునేవారు. మా పేరెంట్స్ అయితే మాకు హెల్ప్ చేయలేదు, అన్నయ్య వేసేవాడు నాకు. కానీ ఇప్పుడు బేతెల్ ట్విన్స్కి చూసారు ఎంతమంది వేస్తున్నాము బుక్స్ కవర్స్. ఇంట్లో మాకు తెలుసు కాబట్టి మేము బేతెల్ ట్విన్స్ వేస్తున్నాం అని అనుకుంటాం. కానీ ఎవరైనా బయట నుంచి వచ్చి చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే మాత్రం మేము పార్ట్ టైం జాబ్ ఏదో చేస్తున్నామని అనుకుంటారు. అంటే ఉంటాయి కదండి, ఇంటికి తెచ్చుకొని స్టాక్ మనం ఇంట్లో చేసేసి మరలా వాళ్ళకి ఇచ్చేస్తారు కదా, అట్లా. అదిగోండి కాస్త ఒక్కరికి అనుకుంటా, ఇవన్నీ కూడా ఒక్కరి సెట్టే. ఇంకా మ్యాక్సిమం కవర్ అయినాయి. అదిగోండి లాస్ట్లో టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, పైన అన్నీ అవి. ఇంకా ఫైనల్లీ జాన్ మొదలుపెట్టాడు. కిందకు ఫోల్డ్ అయితే వాడికి ఇబ్బంది అని చెప్పి వాడు ఒళ్ళోనే పెట్టేసుకొని వేస్తున్నాడు చూడండి. కోమటోళ్ళు కూర్చుంటారు చూడండి. మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కోమట్లు ఉంటే ఏమనుకోకండి, జస్ట్ ఫర్ ఫన్కి నేను చెప్తున్నాను. కోమట్లు షాప్లో కూర్చొని చేస్తారు చూసారా, అలాగా. మళ్ళీ మా అన్నయ్య మీద ఏం పంచ డైలాగులో ఇంకా ఎక్కడో పడుకున్నారండి. ఫోన్లు పట్టేసుకున్నారు, వాళ్ళకి తెగ విసుకనిపించి. జాన్ మాత్రం ప్రత్యక్ష గడ బుక్స్ మాత్రం చాలా పర్టికులర్గా కవర్ చేస్తూ అండ్ దట్టు స్టిక్కర్స్ కూడా పైన పెట్టేస్తున్నారండి. అమ్మయ్య
ఇప్పటికైతే ఒక్కరి బుక్స్ అయినాయి. మా అన్నయ్య వాళ్ళిద్దరితో డైలాగులు వేస్తున్నాడు చూడండి. జాన్ కూడా కనబడ్డ కానీ అన్నయ్య మీద చాలా పంచి డైలాగులు వేశారు. అది నేను నిన్నే తెలుసుకున్నానండి. జాన్ బాబు కూడా అంటే మా పెద్ద అబ్బాయి అన్ని డైలాగ్స్ వేయగలడా అని. అదిగోండి ఫైనల్లీ వాళ్ళందరూ నాకు హెల్ప్ చేసి కవర్స్ అయితే వేసేసారు. బట్ ఫైనల్లీ నాకు పెద్ద టాస్క్ ఏంటంటే వాళ్ళు స్టిక్కర్స్ వేసేటప్పుడు బుక్స్ అన్నీ కలిపేశారు. కొలాప్స్ అయిపోయినాయి బుక్స్ అన్నీ. సర్లే ఏవైతే ఏమైందని నేను పార్టిషన్ చేసుకుంటూ మ్యాక్సిమం నేను నేమ్స్ రాసేస్తున్నాను, పేర్లు పిల్లలకి. అంటే నెక్స్ట్ టీచర్కైనా పాపం ఇబ్బందిగా ఉంటుంది ఇన్ని బుక్స్ మీద అని చెప్పి బేతెల్ ట్విన్స్కి బేతెల్ మహిమ అండ్ బేతెల్ ప్రత్యక్ష అని వారి నేమ్స్ రాసేస్తున్నానండి స్టిక్కర్స్ పైన. నేనేదో పెద్ద ఐఏఎస్కి ఐపీఎస్కి ప్రిపేర్ అవుతున్న లెవెల్లో రాస్తున్నాను అనమాట. రాసేసరికి నేను అనుకోలేదు బేతెల్ ప్రత్యక్ష అండ్ బేతెల్ మహిమ నేమ్స్ అన్ని టైమ్స్ నేను రాస్తాననేది అనుకోలేదు. ఎంతైనా మన చిన్నప్పటి రోజులే బాగుంటాయండి. నిజానికి మనం అన్ని బుక్స్ చూడలేదు, అంతంత ఫీజులు కూడా మనం చూడలేదన్నమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఒక పెద్ద బిజినెస్ అన్నమాట. అది నేను పబ్లిక్లో చేయకూడదు కానీ అందరికీ తెలిసిన విషయమే కదా. స్కూల్ ఫీజెస్ ఇప్పుడు ఏ రేంజ్లో ఉంటున్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే, అయినప్పటికీ నేను చెప్తున్నాను. సైడ్ కూడా రాసేస్తున్నానండి, ఎందుకంటే ఫస్ట్ పేజ్ ఎవరైనా చింపేసినా సరే వాళ్ళ నేమ్స్ ఉంటాయి కదా, అందుకని ఫ్రంట్ సైడ్ మనకు కనిపిస్తున్నాయి కదా, ఆ సైడ్ కూడా నేను వాళ్ళకి నేమ్స్ అయితే రాసేస్తున్నానండి. నాకు ఒక డౌట్ అయితే వచ్చింది, అసలు ఇన్ని బుక్స్ వాళ్ళు ఎలా క్యారీ చేస్తారా అని చెప్పి నాకైతే డౌట్ వచ్చింది. డౌట్ ఏదైనా వస్తే క్లారిఫై చేసేసుకోవాలి కదా, నేను అందుకని చెప్పి క్లాస్ టీచర్కి కాల్ చేశాను. అసలు ఎందుకండి ఇన్ని బుక్స్ అని అడిగితే సెట్ వైజ్ నేను తీసేసుకొని మీకు పంపిస్తానండి, డైలీ ఏ హోంవర్క్ అయితే ఉంటుందో అది నేను మీకు పంపిస్తాను, అన్నీ నాకు పంపించేయండి అని చెప్పి అన్నారన్నమాట. దేవుడా అని అనిపించింది, లేకపోతే మాత్రం మన బేతెల్ ట్విన్స్ కాదు కదా, ఎవరైనా సరే క్యారీ చేయలేరు. చూసారా పక్కన అబ్బాయి ఏమో కౌంట్ చేస్తున్నాడు, నేనేమో సెట్ వైజ్ పెట్టేస్తున్నాను అనమాట. కలిసిపోయినాయి బుక్స్ అని, నేమ్స్ అని రాసేసరికి స్టిక్కర్స్ వేసేసరికి కలిసిపోయినాయి. ఫైనల్లీ ఎన్ని అవర్స్ పట్టిందంటే ఒక పోట్ అయితే పట్టిందండి, దగ్గర ఒక 4.5 and 5 hours 6 hours పట్టిందండి. వాళ్ళు అట్టలేసి వాటికి స్టిక్కర్లు వేసి చేసేసరికి ఒక రౌండ్ అన్నం కూడా మేము మళ్ళీ తినేసాం కాసేపు బ్రేక్ ఇచ్చి. టీ బ్రేక్ కాకుండా కాస్త కొంచెం అన్నం కూడా తినేసామండి మేము. అదిగోండి అన్ని బుక్స్ ఒక్కొక్కరికి, ఎందుకండి అన్ని బుక్స్, ఎంత ఫస్ట్ క్లాస్ ఎంత కార్పొరేట్ స్కూల్ అయితే మాత్రం అన్ని బుక్సా. అదిగోండి మరలా బ్యాగ్లో మేము పెట్టేసి ఆ బ్యాగ్తో వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి ప్రిపేర్ అయ్యాము. మార్నింగ్ లేచేసరికి అన్నయ్య స్కూల్కి దిగబెట్టినప్పుడు పిల్లలకి ఇచ్చేసారనమాట, క్లాస్ టీచర్కి హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఆఫ్టర్నూన్ మేము 2కి స్టార్ట్ చేసాం, బ్రేక్ ఇస్తూ చేయడం వల్ల మాకు 7:30 to 8 అయిపోయిందండి. నైట్ 8 వరకు కూడా అవి అన్ని బుక్స్ మేము అట్టలేసా అండ్ కవర్ చేసి నేమ్స్ రాసేసరికి ఆ టైం అయింది. ఆ పక్కన చూస్తున్నారా రోలు, అట్లా ఆ పక్కన ఉన్న రోల్స్ 3 పట్టాయండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.